హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు వచ్చేసి దోసకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. దానికి కావాల్సిన పద్ధతి దోసకాయ, పచ్చిమిర్చి, చింతపండు, ఒక ఆనియన్ అండి. ఇవన్నీ బాగా నూనెలో అయితే గోలియాలండి. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ పోసుకొని పచ్చిమిర్చి వేసి అవి బాగా గోలిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు, ఒక ఆనియన్, చింతపండు వేసి బాగా గోలియాలండి. నూనెలా రెడ్గా డ్రై రోస్ అయ్యేంత వరకు మంచిగా గోలించుకోవాలండి. తర్వాత వచ్చేసి బాగా గోలాలండి. చూసిరు కదా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, దోసకాయ, చింతపండు ఇవన్నీ వేసి మగ్గనియాలండి బాగా. తర్వాత కొంచెంసేపు చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత మిక్సీకి వేసి మిక్సీ చేసేయాలండి. లేకపోతే మీ దగ్గర రోలు ఉంటే రోట్లో అయినా దంచుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే మిక్సీ వేసి పడుతున్నా. కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత మళ్ళీ ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర బాగా గోలాలండి. తర్వాత ఎండుమిరపకాయలు ఒకటి ఉందండి, ఆ ఒకటి వేసిన మీకు మీ దగ్గర ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి. తర్వాత ఒక 4-5 ఎల్లిపాయలండి, పొట్టు తీసి పెట్టుకోవాలి. అవి దంచుకొని అవి కూడా వేసుకోవాలి. అవి బాగా గోలాలండి. తర్వాత కొంచెం పసుపు వేసుకోండి. పసుపు వేసిన తర్వాత మనం మిక్సీలో వేసి పట్టుకున్న ఈ పచ్చడి అందులో నూనెలో వేసుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో తింటే టేస్ట్, జ్వరం వచ్చినప్పుడు కొంచెం నోటికి తినబుద్ధి కానప్పుడు ఇది తినండి, సూపర్గా ఉంటుంది. ఇందులో నువ్వులు, పల్లీలు ఏం అవసరం లేదండి. ఓన్లీ ఆనియన్, దోసకాయ, పచ్చిమిర్చి, చింతపండు అంతేనండి. సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్కి అయితే బాగా తొందరగా అవుతుంది. ఒక 3-4 డేస్ కూడా ఉంటుందండి, ఖరాబ్ కాదు. వేడి వేడి అన్నంలో తింటే నోటికి రుచిగా, ఇది ఇడ్లీలోకి కానీ, దోశల్లోకి కానీ, ఉప్మాలోకి కానీ దేంట్లోకైనా తినొచ్చండి. ఓకేనా అండి. ఛానల్ పేరు వచ్చేసి లావణ్య కుకింగ్ బ్లాగ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. చూడండి, ఇప్పుడు అన్నం అయితే అయిందండి. వేడి వేడి రైస్లో కొంచెం పచ్చడి వేసుకొని టేస్ట్ చేద్దాం అనుకుంటున్నా. తినేసిన టేస్ట్ అయితే చాలా బాగుందండి. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనండి. ఒక్క దోసకాయతోనే ట్రై చేయండి ఫస్ట్. టేస్ట్ అయితే బాగుంటుంది. మీకు ఎలా